పేపర్ లీక్ అయింది, 2022 పేపర్ లీక్ అయింది మీ హయాంలా. ఖాళీలు నింపలేదు మీరు, వీళ్ళేమో నింపుతారని వీళ్ళ దిక్కు కొరికిండ్రు, మేమే తీసుకుపోయినాం, వీళ్ళు కథలు పడుతుండ్రు. ఎవరెవరు చక్కగా కాదు. సిండికేట్ ప్రభుత్వం నడుస్తుందని నేను ఏ రోజుకెళ్ళి చెప్పిన. ఆ సిండికేట్ రింగ్ లీడరే మేయా కృష్ణారెడ్డి. మీరు రామేశ్వరరావును పోషించండి, వీళ్ళు ఇంకో 4 కంపెనీ మీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు మీరు 2010 కంపెనీలను కొట్టి 4 కంపెనీలు కేవలం మీరు పెట్టుకోలేదా? అదే ప్రకాష్ యాడ్స్, అదే లీడ్ స్పేసు, సేమ్ అది ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు 4 కంపెనీలో పెట్టిండ్రు. నవనిర్మాణ వాళ్ళు తినలేదా, మేము తింటే వచ్చిందా అని మళ్ళీ 210 మంది తింటారు, దెబ్బతిన్నారు. ఆ 2010 కంపెనీలు మీకు ఎవరు పని చేయలే, అందరు కాంగ్రెస్కి చేసి మళ్ళీ మాకు వస్తుందని. అట్లా అన్ని వర్గాలు ఇలా చేసారు. కానీ వీళ్ళు అదే మీ పద్దాల మీరు తిన్నారు, ఎవరు అడగాలి, మేము తినద్దా అని అంటారు. అంటే ఒకరి తర్వాత ఒకరు వంతు లెక్క అయిపోయింది. ఇప్పుడు అదే సబ్జెక్టు నేను ఒకటి ఎగ్జాంపుల్, మన అడ్వకేట్ అశోక్ గారు, కోటగిరి అశోక్ గారిని లైన్లో తీసుకుందాము. దేని గురించి అంటే ఇది మన ఓవరాల్గా నేను అంబాసిడర్ ఫర్ ఏసీబీ, అసలు తెలంగాణ జరుగుతున్న అక్రమాలపైన, అవినీతి అక్రమాలపైన ఒకసారి ఆయన లైన్లో తీసుకుందాము అని చెప్పి అశోక్ గారు ఈ సబ్జెక్ట్ పైన ఇంకా ముందు కొంచెం మనం ఫర్దర్గా ముందుకు పోవడానికి, ఈ సబ్జెక్ట్ పైన ఒక చర్చ తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. సార్ ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ పైన డీల్ చేసిండు, అందులో కొన్ని ఎలక్ట్రల్ బాండ్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, బాగుందా సార్? బాగున్నా సార్ ఏం లేదు సార్, ఇవాళ నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, ది అంబాసిడర్ ఫర్ ఏసీబీ. అంటే ఇటీవల ఏసీబీ రోజుకు ఒక అధికారిని బ్రహ్మాండంగా పట్టుకుంటుండ్రు. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో అప్పట్లో ఒకటి ఉందా అనేది ఒక ప్రశ్న ఉండే. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక పెద్ద రాజకీయ నాయకుని పట్టుకున్న తర్వాత చాలా ఫేమస్ అయింది. చాలా ఫేమస్ అయింది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది, బ్రాండెడ్ అయిపోయింది, ఒక బ్రాండ్ అయింది. ఇప్పుడు అట్లా కొన్ని పేర్లు కూడా చదివిన, ఎవరెవరిని పట్టుకుంటుండ్రు ఏంటిదని. అయితే తెలంగాణలో ఉన్న కొన్ని కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినాయి. అవి బాండ్స్ ఇవ్వడం కాక వాటికి లబ్ధి, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ₹1 ఇచ్చింది అనుకో సార్, ₹400 లాభం అయింది. అట్లా రామ్కి అనే కంపెనీ అయింది, మేయా కృష్ణారెడ్డికి అయింది, మళ్ళా ఇంకోటి చెన్నైది గ్రీన్ అని ఒకటి అయింది, రామ్కి వాళ్ళది ఇంకో తోక. ఈ విధంగా ఇట్లా చాలా కంపెనీలు అయినాయి సార్. చెన్నైకి సంబంధించిన అక్కడ డాక్యుమెంట్ ఉంది అది సార్, గ్రీన్వుడ్ ప్రైవేట్, చెన్నై గ్రీన్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది బయటకి ఎక్కువ వస్తలేదు, కానీ ఇది రామ్కి లోపల ఈ జవహర్ నగర్ డంప్కి వెళ్ళి మొదలుపెట్టి చాలా వరకు వీళ్ళే ఉన్నాయి సార్. వీళ్ళే చాలా డబ్బులు ఇచ్చిండ్రు. మేయా కృష్ణారెడ్డి కూడా దాదాపు 150 కోట్లు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇస్తే ఆయనకు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండ్రు. ఇది ఒకటి ఇది ఉంది సార్. అయితే దీని మీద అంటే నేను ఇంకోటి ఒక అంశం మీకు ఫోన్ చేసే ముందు మాట్లాడుంటే, యాక్చువల్ అది మన సబ్జెక్ట్ కాదు. అయితే సోషల్ మీడియాలో ఈ తొలి వెలుగు రఘుది బాగా వస్తుండే వర్టెక్స్. ఆయనతో నేను బాగా పనిచేసిన తర్వాత నాకు ఆయనకు ఒక 1.5 year గ్యాప్ ఉన్నది. ఆయనతో నేను ప్రోగ్రామ్ చేస్తలేను. ఆయన మిత్రుడు గారు, సోదరుడు గారు, నార్మల్ హాయ్ బాయ్ అంతే. ఆయన ప్రోగ్రామ్ అయినా కానీ ఆయన మీద కేసు అయిపోయినట్టు కొన్ని బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ ఇవి ఆయన దొరికినట్టు దొంగ అయినట్టు బాగా ట్రోల్ చేస్తుండ్రు. ఆయన ఎఫ్ఐఆర్ అయిపోయింది, రేపో ఎల్లుండో జైలుకు పోతున్నట్టు కూడా. అయితే ఎఫ్ఐఆర్ అయినా సార్, ఎఫ్ఐఆర్ లో కూడా ఒక యూట్యూబ్ అని ఉన్నది, కానీ అందులో మన తొలి వెలుగు, ఎండి గంజి రఘు అనే పేరు లేదు. ఇప్పుడు అసలు అది లేనప్పుడు ఆయన ఫోటో తీసి ఆయన ఫోటో ఎక్కించి ఈయన అక్కడ పోయి స్టోరీ చేసిండు. యూట్యూబ్ అన్నప్పుడు నేను కూడా కావచ్చు కదా సార్, యూట్యూబ్ ఎవరన్నా కావచ్చు, కానీ ప్రత్యేకంగా తీసి జెండా ఎక్కించడం అంటే కొంతమంది చూసుకుంటా. మరి పెద్ద దొంగల సంగతి ఏందనేది ఇప్పుడు చెన్నై గ్రీన్వుడ్ ఇది రామ్కి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చిన మేయా కృష్ణారెడ్డి. దీని గురించి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా సార్? అంతేగా మీరు కొన్ని పోరాటం చేసిండ్రు రామ్కి మీద, మీరు కోర్టులలో కానీ
సిఐడిలో కానీ సిబిఐలో కానీ అన్ని సంస్థలు మీరు అడుగులు తొక్కి వేసిండ్రు. దీన్ని ఇంకా ఏమన్నా మీరు చెప్పగలుగుతారా అని చెప్పి మీకు చెప్తా. ముందు ఎలక్ట్రల్ బాండ్స్ గత 5 సంవత్సరాలు నడిచిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది లాస్ట్ ఇయర్ సార్, ఇల్లీగల్ అని చెప్పి సార్ చేసి కొట్టేసిన తర్వాత ఈ డబ్బులు ఆ పార్టీలు ఏమాత్రం నైతిక విలువలైనా అవి రిఫండ్ చేయాలి ఆ పార్టీలకి. ఆ పార్టీలు ఎవరైతే డొనేట్ ఎవరైతే పర్చేజ్ చేశారో బాండ్స్ వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి. అప్పుడు డిస్క్లోజర్ లేదు, అందులో ఎవడైనా ఏదైనా ఇవ్వచ్చు. కోర్టుకు సమర్పించారు వీళ్ళు మొత్తం డీటెయిల్స్. బ్యాంకర్స్ కోర్టు గట్టిగా వాయించితే వాళ్ళు ఖచ్చితంగా ఎవరెవరిది కొన్నారు, ఎవరెవరికి ఇచ్చారు అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కోర్టు కొంత మర్యాదలు, కొన్ని ప్రోటోకాల్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఏం చేసిందంటే అసలు ఇది వెరీ ఇల్లీగల్, ఈ బాండ్స్ కొనడం అనేది క్విడ్ ప్రో క్వో, ఇది క్విడ్ ప్రో క్వో అని కోర్టు డిసైడ్ చేసింది. క్విడ్ ప్రో క్వో ఉన్నప్పుడు ఈ క్విడ్ ప్రో క్వో అనేది నేరమే కదా, అండర్ సెక్షన్ అది ఉంది కదా ఐపీసీలో. క్విడ్ ప్రో క్వో నేరం అయినప్పుడు ఇవి వెనక్కి ఇవ్వలేదంటే ఈ పార్టీలన్నీ కూడా గిల్టీయే. ఇది తీసుకున్న పార్టీలు ఇచ్చినోడు ఎవడైనా కానీ లాభం లేకుండా ఇవ్వడం అనేది మీరు చెప్పారు కదా, ఇది ఒక లైసెన్స్డ్ కరప్షన్. లైసెన్స్డ్ కరప్షన్ లో షెల్ కంపెనీ వైట్ కాలర్ అనొచ్చు, లేదా లైసెన్స్ కరప్షన్ అనొచ్చు. వైట్ కాలర్ అంటే క్రైమ్, ఇది అప్పటి వరకు లైసెన్స్ కరప్షన్. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది లీగలైజ్డ్. దాన్ని కోర్టు ఎప్పుడైతే కోర్టు వేసింది ఇల్లీగల్ అనేది చెప్పగానే చెప్పినట్టు కదా, ఫ్లా ఉన్నట్టే కదా. వీళ్ళు ఎవరు వెనక్కి వచ్చినట్టు ఎక్కడ మళ్ళీ పేపర్ లో న్యూస్ లేదు, కోర్టుకు కూడా అవసరం కలగలేదు. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు కదా. ముందు అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు అయితే, లేదా ముందే పనిచేసి తీసుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళే గెలుపుకొని బయట తీసుకొచ్చారు. ఆ బయట తీసుకొచ్చిందే ఈ రోజు పేపర్ లో చూస్తే ఈ కార్ రేస్ లో కూడా అదే జరిగిందని రాశారు. ఏసీ గోల్డ్ పర్మిషన్ అడిగినట్టు ఉంది. ఈనాడు కొన్ని పేజీ ఇప్పుడు చదువుతున్నా. మరి జరిగినప్పుడు ఇక్కడ మరి మనం చెప్పిన కంపెనీ గ్రీన్వుడ్స్ అదే చెన్నై గ్రీన్వుడ్స్ కంపెనీ కూడా హైదరాబాద్ లింక్డ్ కంపెనీ. పేరు తీయటం అప్రస్తుతం వదిలిపెడితే తీయొచ్చు, భయం ఉంది. అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ లో. అదే హైదరాబాద్ లో చెత్త క్లీనింగ్ అదే కాంట్రాక్ట్ లో 97 నుంచి క్రమక్రమంగా మొత్తం చెత్త కాంట్రాక్ట్ అంతా దాని చేతిలోకి వెళ్ళింది. జవహర్ నగర్ డంప్ యార్డ్ అనేది ఇప్పుడు మూసీ కంటే భయంకరంగా హైదరాబాద్ ఇబ్బంది పెట్టేటువంటి జవహర్ నగర్ 300 ఎకరాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ అని పేరు పెట్టి అక్కడ వేస్ట్ కుప్పబడింది తప్ప వేస్ట్ మేనేజ్మెంట్ జరగల. ఈ మేనేజ్మెంట్ కి మరి జిహెచ్ఎంసీ ఎంత పే చేస్తుందో, వాళ్ళకి ఏం లాభం కలుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు స్కావెంజర్ చేసే పని అనేది ఒక కంపెనీ తీసుకుందంటే అది గ్రేట్ అవ్వచ్చు, లేకపోతే లీస్ట్ అవ్వచ్చు. ఇటు జరిగే సందర్భాల్లో ఈ కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం ఎలక్ట్రల్ బాండ్స్ యూజ్ చేశారు. ఎవరికి ఇచ్చారంటే అధికార పార్టీ లేకపోయినా ప్రతిపక్షాలకి ఇచ్చారు, అధికార పార్టీలకి ఇచ్చారు. అధికార పార్టీలు అప్పుడు దిగిపోయి మళ్ళీ కొత్త పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు దానికి మేలు చేయాలి కదా. ఆ మేలు ఏం చేశారంటే వీళ్ళు కొన్ని ల్యాండ్ లావాదేవీల్లో కొన్ని అక్రమాలు ఉన్నాయని చెప్పి కోర్టులో ఛాలెంజ్ నడుస్తూ ఉంది. అది పీక్లోకి ఎప్పుడు వచ్చింది? మార్చి 3. ఎవరు సార్? రామ్కియా సార్? రామ్కి అగెన్స్ట్ గవర్నమెంట్ హెచ్ఎండిఏ ఒక రిట్ అపీల్ ఫైల్ చేసింది. అదే 2070/23. రామ్కే దాన్ని వాళ్ళకి ఎగ్రిస్ట్ గా మేము కన్సెషన్లు ఇచ్చాము, అయినా కానీ వీళ్ళు మమ్మల్ని లెక్క చేయకుండా తప్పుడు మార్గంలో వెళ్తున్నారని చెప్పి హెచ్ఎండిఏ దానిని వాళ్ళకి టెర్మినేషన్ నోటీస్ ఇస్తే వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక రిట్ వేసి రిట్లు వాళ్ళ ఫేవర్ లో వచ్చింది ఆర్డర్. దాన్ని మళ్ళీ ఇమీడియట్ హెచ్ఎండిఏ ఏం చేసింది? రిట్ అప్పీల్ ద్వారా ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ చేసిన తర్వాత అది కరెక్ట్ స్టే వచ్చింది, ఏది గవర్నమెంట్ ఫేవర్ లో స్టే వచ్చింది. 23 మార్చి 6 నాడు వచ్చింది. ఆ రోజు నన్ను కూడా హెచ్ఎండి వాళ్ళు కౌన్సిల్ పిలిచారు, నేను వెళ్ళడం జరిగింది హైకోర్టుకి. ఇలా నేను బయట కూర్చొని, నేను లోపలికి వెళ్ళా, బయట కూర్చొని ఆర్డర్ వచ్చింది సార్ అని కంగారు సంగుంటూ వచ్చారు. అయిపోయింది. ఆ లైజన్ టీం ఒక 20 మంది వస్తారు హెచ్ఎండి వాళ్ళు. సరే వాళ్ళ ఆర్డర్ రాగానే ఎవరితో మాట్లాడండి వెళ్ళిపోయారు సీరియస్ గా. ఈ మధ్యలో ఏమైంది? 23 తర్వాత సేంజర్ సర్కిల్ మాస్టర్స్ గవర్నమెంట్ మారిని 24 జూన్ నుంచి దాన్ని స్పీడప్ చేశారు. ఈ కేసు ఎట్టిపోయి వాళ్ళ ఫేవర్ తీసుకోవాలని అట్లా డిసెంబర్ నాటికి ఒక కులికి వచ్చే అవకాశం కనపడింది. కనపడిన తర్వాత మళ్ళీ ఏదో అటు ఇటు 2-3 వాయిదాల తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మేము 75 కోట్లు డిఫాల్ట్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే 2008లో 75 కోట్లు డిఫాల్ట్ అయ్యారు రామ్కి గవర్నమెంట్ కి హెచ్ఎండి కట్టడానికి. హెచ్ఎండిఏకు 75 కోట్లు కట్టాలన్నా సార్? కట్టాలి. 2008లో డెవలప్మెంట్ ఫీజ్ ఫర్ 375 acres కి స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్ ఇచ్చింది అప్పుడు గవర్నమెంట్.
ఆ సర్వే నెంబర్ లేకుండా వేసింది. 375 acres స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇచ్చినందుకు ఈ డెవలప్మెంట్ ఫీజు 100 కోట్లు కట్టాలి. అది కూడా స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో. వీళ్ళు రామ్కి హెచ్ఎండి ఎందుకు తీసుకున్నాడంటే అప్పుడు కూడా ఆ పేరు ఇక్కడ సిటీ కంజెస్ట్ అవుతుంది, ఒక గొప్ప సిటీ కడదాం, అక్కడ డిస్కవరీ సిటీ అని పేరు పెట్టాం, దాంట్లో నువ్వు డెవలపర్ అని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ టెండర్లు నడిచినా లేకపోతే కాంపిటీషన్ ఎట్లా మనకు తెలియదు. అది అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది. ఆ తర్వాత దీన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఈ 100 కోట్లు 25 కోట్లు ఆ రోజు కట్టిన తర్వాత 75 కోట్ల సంగతి వీళ్ళు ఇగ్నోర్ చేశారు. గవర్నమెంట్ అసలు ఆ సంగతి తెలియదు. అప్పుడు 21 ఆల్ ఆఫ్ సడన్ రామ్ కి డిస్కవరీ సిటీ అంటే ఇదేనా సార్? ఒక స్లైడ్ దొరికింది, అదే ఎయిర్పోర్ట్ దగ్గర మహేశ్వరం కూడా శ్రీనగరం సార్. అది ఎందుకంటే జూబ్లీస్ లాగా ఎలివేషన్ 630 మీటర్లు ఉంటది. అది జూబ్లీస్ లో కొండలు ఉంటాయి, అక్కడ కొండలు సమతలమైన ప్రదేశం, ఈవెన్ ల్యాండ్. అక్కడ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఈ సిటీ ఉంది, ఇప్పుడు కట్టబోయే ఫ్యూచర్ సిటీ చాలా మంచి ప్రైమ్ ఏరియా అది. వీళ్ళు అప్పుడు 75 కోట్ల డిఫాల్ట్ ని ఛాలెంజ్ లో వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ రిట్ అప్పీల్ స్టే వచ్చింది గవర్నమెంట్ కి, అదే హెచ్ఎండికి. దానిని 2025 మార్చి రోజు నేను చెప్పారు మేము 75 కోట్లు పోస్ట్ డేట్ చెక్ ఇస్తాము 3 నెలల లోపల, అంటే 3 నెలల్లో అప్పీల్ ఏదైనా ఉంటది కదా అనేది కూడా అసలు ఆలోచించకుండా వీళ్ళు 3 నెలల ఏదో టైం వేసి ఒక చెక్ చూపెట్టారు. దాని ప్రకారం కోర్టు మిస్లీడ్ చేసింది, తప్పుదారి పట్టించారు. కోర్టు కూడా ఎన్ని హంబుల్ గా ఏం చేసిందంటే కొన్ని రిట్ పిటిషన్లతో కలిపి అన్ని డిస్మిస్ చేసింది. ఆ రిట్ పిటిషన్ ఎలా చేసుకుంటూ దీనిని అదేదో రిట్ పిటిషన్ ఉంది వాళ్ళది, అది కూడా హెచ్ఎండి మీద రామ్కి వేసింది. దాన్ని ఎలా చేసుకుంటూ ఈ రిట్ అప్పీల్ ని డిస్మిస్ చేసింది. ఆ డిస్మిస్ చేసిన తర్వాత ఇది మరి 3 నెలలు మార్చి 3 నుంచి ఇప్పుడు 6 నెలలు 8 నెలలు ఇప్పుడు 7 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు మరి అది వాళ్ళు కట్టినట్టుగా మన సుప్రీంకోర్టులో కూడా అది మీకు కట్టలేదని ఆ చెక్ చూపిస్తున్నట్టు నేను చూసా ఆన్లైన్ లో. మరి గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ అసలు 2008 లో డిఫాల్ట్ అయిన 75 కోట్లు 2025 లో ఒప్పుకోవడం ఒక పెద్ద రాంగ్, ఒక ఫ్లా. ఎందుకంటే ఆ హెచ్ఎండికి లాస్ చేసినట్టు ఇప్పుడు 500 కోట్లు డెవలప్మెంట్ ఫీజు వస్తుంది. ఏరియా పార్టీ ఉంది అక్కడ, అది ఓనర్ ల్యాండ్ ఓనర్స్ డెవలప్మెంట్ కి వెళ్ళినా అక్కడ ఇప్పుడు చాలా ఫీజులు వస్తాయి గవర్నమెంట్ కి, స్టాంప్ డ్యూటీ పరంగా వస్తాయి, డెవలప్మెంట్ ఫీజులు వస్తాయి. అక్కడ రెవెన్యూ లాస్ చేసుకుని ఒక 75 కోట్లు అక్కడ ఇస్తానని జస్ట్ హామీ, ఒక మేర్ అష్యూరెన్స్ ఏది ఆనరబుల్ జస్టిస్ ముందు డివిజన్ బెంచ్ లో చేసినటువంటి హామీ అది. దాన్ని కంప్లై చేయాల్సిన బాధ్యత ఆడికి లేదు, చేయించే బాధ్యత గవర్నమెంట్ కి. సార్ ఇప్పుడు మీరు చెప్పే అంతా రామ్కిది కదా సార్? హలో, రామ్కిదే కదా సార్? మరి చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం సార్ బాండ్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, అది కూడా వీళ్ళ ఆఫీస్ అడ్రస్ పెట్టారు. ఇప్పుడు అందులో డైరెక్టర్ ఇప్పుడు తారక్ రాజేష్ అనే వేసిన కేసులు ఇవన్నీ. ఓకే, అందులో ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా అందులో, మరి ఆ లింక్ ఏంటనేది అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలియదు. ఇప్పుడు గ్రీన్ వుడ్స్ ప్రమోట్ చేసిన వాళ్ళలో తారక్ రాజేష్ అని ఉంది. ఇప్పుడు ఈ రామ్కి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా తారక రాజేష్ పేరే ఉంది. మరి ఇద్దరు వ్యక్తులు ఒకటా కాదనేది గవర్నమెంట్ లో చూడాలి. ఇప్పుడు ఈ డిఫాల్ట్ అయిన అమౌంట్ ఇప్పుడు వసూలు చేసే కార్యక్రమం లేదు, కనీసం కంటెంప్ట్ కేసే లేదు. రిట్ అప్పీల్ డిస్మిస్ చేశారని చెప్పి ఎస్ఎల్పి కూడా సుప్రీంకోర్టులో వేయలే. అంటే ఇవన్నీ గవర్నమెంట్ కన్సెంట్ జరిగినట్టు అనుకోవాలి కదా, డీమ్డ్ అంతే కదా. ఓపెన్ కోర్టులో అడ్వకేట్ జనరల్ రిప్రజెంట్ చేస్తాడు ఎవరు, హెచ్ఎండిఏ. రిట్ పిటిషన్ అప్పుడు కౌన్సిల్ సీనియర్ కౌన్సిల్ వచ్చారు, తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచో లేదా హెచ్ఎండి తరఫున ఆయన రిప్రజెంట్ చేశారు. చేసినప్పుడు అపోజ్ చేయలేదు, చేస్తుంటే డిస్మిస్ కాదు. గవర్నమెంట్ చేసిన ఇప్పుడు హెచ్ఎండి చేసిన రిట్ అప్పీల్ ఆర్డర్ ఉన్న దాన్ని డిస్మిస్ చేస్తుంటే అపోజ్ చేయాలి కదా. ఇప్పుడు 75 కోట్లు కడతానగానే వీళ్ళు ఒప్పుకున్నట్టుగా కోర్టు డిస్మిస్ చేసింది. ఆర్డర్ లో అన్ని స్పష్టంగా ఉన్నాయి. మరి దాని మీద నువ్వు ఇప్పుడు ఆ డబ్బులు రానప్పుడు ఆ 75 కోట్లు రాంగా రైట్ మనకు ఆ డబ్బులు తీసుకోవాలి కదా గవర్నమెంట్. తీసుకున్నప్పుడు కంటెంప్ట్ అన్నాయా లేదంటే రిట్ అప్పీల్ వేయాలి కదా, ఎస్ఎల్పి వేయాలి కదా సుప్రీంకోర్టులో. డివిజన్ బెంచ్ అది రెండు చేయలేదంటే ఇక్కడ ఏది కిడ్ఫోగా భావించుకోవాల్సిందే కదా. అంతే కదా సార్. ఆల్రెడీ ఏసీబీలో కంప్లైంట్స్ ఉన్నాయి కదా, పెండింగ్ కంప్లైంట్స్. ఏసీబీ వై నాట్ యాక్టెడ్ అపాన్ దిస్ కంప్లైంట్స్. ది అంబాసిడర్ ఆఫ్ ఏసీబీ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు మనం చూడాలి కదా వెహికల్ తో. ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ గిగ్స్ జరిగితే ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్ర పోలీసు రాగానే కౌంటర్ వెళ్ళి మనం అటాక్ ఇచ్చాం కదా. అవును. ఇప్పుడు క్విడ్ ప్రోకో ఏ పార్టీ చేసినా ఎవడు చేసినా వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అవును. ఇప్పుడు అందులో ఆ రామ్కి అనేదాన్ని అంతకు ముందు క్విడ్ ప్రోకోలో సిబిఐ కేసులు ఉన్నాయి, అందులోకి ఇది కలపలేదు, ఆ చార్జ్ షీట్ లో కవర్ కాలేదు. ఇది
సార్ మీకు ఒకటి మనం ఈ అంశం కంటిన్యూ చేసే ముందు ఒకటి సార్, ఇప్పుడు ఈ మొన్న దినాన వీళ్ళ మదర్ది నానమ్మది పెద్ద కర్మ జరిగింది, అల్లు అర్జున్ వాళ్ళ నానమ్మది. ఆ పెద్ద కర్మ అవుతుంటే అదే రోజు అల్లు అరవింద్ నార్త్ ఫోర్త్ 4 ఫ్లోర్స్ ఏదో ఇల్లు కట్టుకుండంట. 45 అందులో పెంట్ హౌస్ చేసిందంట. ఆ పెంట్ హౌస్ కూలగొట్టద్దా అని ఆయన ఒక నోటీస్ పంపారు ఒకటి. ఇంకోటి కేటీఆర్ది క్విడ్ ప్రో, ఇప్పుడు మీరు చెప్తున్న క్విడ్ ప్రో, కేటీఆర్ది ఈ కార్ రేస్ లా ఆయనకు నోటీస్ పంపారు. ఏది ఫార్ములా ఈ రేస్ లా క్విడ్ ప్రో, ఇది 75 కోట్లే, ఇది హెచ్ఎండిఏ లాసే. ఇప్పుడు మీరు చెప్పేది ఎస్ఐఎం డాసే ఇదే. మరి రామ్కి మీద ప్రేమ ఎందుకు, కేటీఆర్ మీద కోపం ఎందుకు? మరి ఇప్పుడు అక్కడికే వచ్చాం మనం. ఇప్పుడు అక్కడ తీసుకురావాలి. 5 కోట్లు కాదు, ఈ రోజు 500 కోట్లు లాస్ అని చెప్తాను హెచ్ఎండికి. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎక్కడ గవర్నమెంట్ 100 కోట్లకు అమ్ముతుంది. సార్, ఈ రెండింటి మధ్యలో మీరు ఒకసారి మనకు అర్థమయ్యేటట్టుగా, ఇంకా కేటీఆర్ది ప్రజెంట్ ఇవాళ ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న రైట్లు లెఫ్ట్ ఎవరు మాట్లాడలేకపోతున్నారు దీని సబ్జెక్టు. మనము ఈ రామ్కి దీనికి రెండింటికి తేడా చెప్దాం. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ లో కిడ్ ప్రో హెచ్ఎండిఏకు 75 కోట్ల నష్టం, ఏది కేటీఆర్ వల్ల నష్టం అని చెప్పేసి ఇవాళ ఈనాడు పత్రికలు వచ్చింది. ఇప్పుడు రామ్కి వల్ల మీరేమంటారు? రామ్కి వల్ల కూడా 75 కోట్ల నష్టం హైకోర్టు ముందు ఒప్పుకున్నాడు 2008లో. అది రేటు అప్పటి రేటు ఇప్పటికీ 500 కోట్లు ఏమో అవుతుంది. మరి దీన్ని ఎందుకు వసూలు చేస్తలేరు? కేటీఆర్ ఎంబడి ఎందుకు పడుతుంది సార్? మరి ఇది రాజకీయం ఏంటంటే, ఇప్పుడు రాజకీయంగా క్విడ్ ప్రోకో ఉంది ఇక్కడ. నా పెట్రోల్ బాండ్స్ నా పార్టీకి వచ్చినాయి, ఇప్పుడు కేటీఆర్ పార్టీకి వచ్చిన ప్రజెంట్ వాడు అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ మీద నేను ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకుంటా. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా కదా, తర్వాత కేటీఆర్ కి ఆ పని పెడతా. ఇప్పుడు నేను కేటీఆర్ పని ఇప్పుడు కేటీఆర్ తెగిస్తే 3 సంవత్సరాల తర్వాత వస్తాడో రాడో తెలియదు, కానీ వస్తే ఇప్పుడైతే నాకు ఇబ్బంది లేదు కదా, నాకు ప్రివిలేజ్ ఉంది కదా అని అది ఇప్పుడు వీళ్ళ భావన ఏంటంటే, ఏ గవర్నమెంట్ అయినా ఎవరున్నా కానీ సీట్లో ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు లల్లు ప్రసాద్ అట్లా ఇరుక్కున్నాడు, ఓం ప్రకాష్ చౌతాల్ అట్లా ఇరుక్కున్నాడు, వీరభద్ర సింగ్ అట్లా ఇరుక్కున్నాడు, జయలలిత అట్లా ఇరుక్కుంది. సీట్లు ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. సీట్లు పోయిన తర్వాత ఊసలు లెక్క పట్టే పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు గుర్తొస్తుందమ్మని ఈ పని చేశా, అది ఇప్పుడు మనం తెలియజేస్తే తప్పు. ఇప్పుడు రాజు గారు ఏదో పొరపాటు చేయడం అన్నట్టుగా రాజు చేసినంత కరెక్ట్ అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ 100% ఏంటంటే హెచ్ఎండిఏ ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉంది, జిహెచ్ఎంసీకి డబ్బులు లేవు. ఈ కంపెనీలు దూరి వీళ్ళు ఎన్కాష్మెంట్ ఇల్లీగల్ గెయిన్స్ తీసుకుంటున్నప్పుడు ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? చేతగానితనమా, తెలియనితనమా, లేకపోతే క్విడ్ ప్రోకో మీరు రిసీవ్డ్ ఫండ్సా? ఇప్పుడు సిబిఐ యాక్ట్ కాదు, సిఐడి యాక్ట్ కాదు, ఏసీబీ యాక్ట్ కాదంటే అక్కడ ఏదో ఉంది మతలబ్బు. ఇప్పుడు డ్రగ్స్ పట్టుకున్నా హైలైట్ చేసేది, డ్రగ్స్ లో వచ్చేది 3 కోట్లు పట్టుకుంటే కాదు, వీళ్ళ దగ్గర 100 కోట్లు బ్లాక్ అయినాయి గవర్నమెంట్. 100 కోట్లు. ఇప్పుడు జవహర్ నగర్ డంప్ యార్డ్ లో 4000 కోట్లు కేకేఆర్ అని న్యూయార్క్ కంపెనీ 2019 లో తెచ్చుకున్నారు. వీళ్ళు తెచ్చుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్నారు. దానివల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీకి ఏమైనా ఒరిగిందా? ఏం లేదు. ఆ జవహర్ నగర్ మున్సిపాలిటీకి ఏమైనా ఒరిగిందా? వాళ్ళు కంపుతో చచ్చిపోతున్నాము అని రోజు అక్కడ లోకల్ లీడర్స్ తో ఈ ప్రతి ట్యాబ్లైడ్ లో వస్తుంది న్యూస్. అవును సార్. ఆ గవర్నమెంట్ పట్టించుకోవాలి, ఈ గవర్నమెంట్ పట్టించుకోవటం. మరి ఇప్పుడు వీళ్ళు క్విడ్ ప్రోకోలో ఎలక్ట్రల్ బాండ్స్ కొనంగానే వీళ్ళు డబ్బులకి అంటే సుప్రీంకోర్టు వద్దని చెప్పా కూడా వెనక్కి తీసుకోలేదంటే అది నేరం, అది కూడా కరప్షన్. మరి ఆ క్విడ్ ప్రోకోలో పెట్టిన అమౌంట్ 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు లంచం తీసుకున్నట్టే పార్టీ. అంతే కదా సార్, ఎంప్లాయీ అంతే కదా. అంతే వెనక్కి కోర్టు చెప్పక్కర్లేదు, అది క్యాన్సిల్ ఇల్లీగల్ అని డిక్లేర్ చేసింది. అంతే. ఆ డొనేషన్ నువ్వు ఎట్లా సేకరిస్తావు? అంతే. సెక్షన్ 80Gలో వస్తుంది ఐటీ ట్యాక్స్ లో డొనేషన్ చేసినప్పుడు అట్లా డిక్లేర్ చేయలేదు, దీనికి ఎగ్జామ్స్ ఉందిగా. ఇప్పుడు నువ్వు డొనేషన్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి డొనేషన్. ఎందుకుంటే సార్ ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఎన్ని మరి ఆ రకంగా అడిట్ చేస్తావు పార్టీని అడిట్ చేసి జవాబుదారీ అకౌంటబుల్ చేస్తారు. 2022లో తీసుకున్నారు మీరు, ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, సప్లై చేయట్లేదు ఆ డబ్బులు. వెనక్కన్నా ఇవ్వాలి లేదంటే డిక్లేర్ చేయాలి కదా మా పార్టీకి ఇన్కమ్ అని. అవును సార్.
మరి రెండు లేవు అంటే అక్కడ నువ్వు పార్టీకి 100% ఈడీ కేసు అట్రాక్ట్ అవ్వాలి కదా అక్కడ. అవును సార్. ఇప్పుడు యంగ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు హైదరాబాద్ నుంచి వెళ్ళి అనే ఒక కేసు ఈడీ తయారు చేసింది. అవును. మరి ఇంత పెద్ద కేసు ఎందుకు పెట్టింటే అదో ఈడీ. అవును. ఇప్పుడు అది కూడా ఇది కూడా తీసుకోవాలి కదా. అవు ఈ కార్ రేస్ లో కేటీఆర్ ఎవరు చేశారు మనీ లాండరింగ్ అని, అందులో కూడా ఈడీ వచ్చి చెక్ చేసి వెళ్ళింది ఆ కేసుని. మరి ఈ ఏసీబీ చూడకపోతే ఈడీ కూడా రావాలి ఇక్కడికి. అవును. ఈడీ వచ్చి ఖచ్చితంగా దీన్ని చెక్ చేయాలి. ఎందుకు ఈ వ్యవస్థలు ఎందుకు మూసుకో, హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ లేదా ఈడీకి ఉంది కదా. ఉన్నది ఉంది. ఇప్పుడు ఈ రోజు వచ్చే ఎన్ని రోజు ఎక్కడో చోట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయితేనే ఉంటది కదా. మరి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు అవినీతి బాగా పీక్ వెళ్ళిపోయి శ్రీలంకలో విప్లవం రేగింది. ఇప్పుడు ప్రజెంట్ నేపాల్ అదే జరుగుతుంది. వాళ్ళ పక్క దేశాలే కదా ఈ రెండు. మరి ఇక్కడ మనం ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు జనానికి తీరిక లేకపోవచ్చు, తెలియకపోవచ్చు. మీడియా అయితే రోజు ఒక 5-6 ఛానల్స్ ఇదే పని మీద ఉంటున్నాయి కదా. ఇవి మరి ఏజెన్సీలు ఏం చేస్తారు, నిద్రపోతున్నాయా? భాష తెలియదు వాళ్ళకి. ఇంగ్లీష్ లోనే కదా కంప్లైంట్ ఇస్తున్నారు అందరు. మీరు ఇస్తారు, ఇంకోళ్ళు ఇస్తారు. మరి ఇంగ్లీష్ రావాలి కదా, హిందీ రాదు కదా. హిందీ అంటే కుదరదు కదా ఇక్కడ. తెలుగు ఇంగ్లీష్ వస్తేనే నడుస్తుంది హైదరాబాద్ లో. హిందీ చదువుతారని హిందీ ఎవరికి వస్తుంది? ఇక్కడ ఉర్దూ రాస్తారు, హిందీ రాయడం ఎవడం. హిందీ వచ్చిన ఎవరన్నా చాలా తక్కువ మంది ఉన్నారు హైదరాబాద్. ఉర్దూ కావాలంటే మాట్లాడతారు, రాయటం కూడా రాదు. మరి పరిస్థితుల్లో భాషా లోపం ఉందా, వ్యవస్థల లోపం ఉందా? ఇవన్నీ చాలా సమాధాన క్వశ్చన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బ్రాండ్ అంబాసిడర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఆ కారుని ఈ కారుని ఉరికించాలి. అంబాసిడర్ కారుని ఈ కారుని ఉరికిస్తేనే అప్పుడు వీళ్ళందరూ భయం వస్తుంది, దీనికి పేరు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 4 కాలాలు గొప్ప పార్టీ అని పేరు ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు చేసిన తప్పుడు పనులు అంటే సరే వాళ్ళకి బుద్ధి చెప్పారు జనం, ఓటర్స్. మరి మనకు కూడా అదే పరిస్థితి తెచ్చుకోవద్దు కదా. తర్వాత ఊసలు లెక్క పెట్టద్దు కదా. ఇప్పుడు ఎవరైతే అక్కడ పోస్టులు ఉంటారో వాళ్ళే ఊసలు లెక్క పెడతారు, కింద ఎవడు పెట్టడం. అంతే కదా సార్. ఇప్పుడు ఫైల్ మీద సంతకాలు పెట్టేది ఎవరు? మాస్టర్ ఫైల్ మీద. అంతే. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? శ్రీలక్ష్మి తిరుగుతలేదు సార్. శ్రీలక్ష్మి అంటే అక్కడ అందరూ తిరిగి వీడి రాజగోపాల్ తిరగలేదా, బ్రహ్మానంద రెడ్డి పేర్లు వస్తే వాళ్ళ పేర్లు ఎందుకు? అంతే. వాళ్ళదే ఇబ్బంది పడతలేరా అంటున్నా. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఏముంది, కావాలని చేశారు వాళ్ళు, గిల్టీ. అంతే. ఇప్పుడు అప్పుడు వీళ్ళు ఎవరిని లెక్క చేశారు? రాజశేఖర రెడ్డి గారు ఒక పనిలో ఉంటే వీళ్ళు కింద ఇంకో పనిలో ఉండేవాళ్ళు, సెక్రటరీ సి బ్లాక్ లో. ఇల్లు రావడం వాళ్ళు చెప్పాడు చేయటం వీళ్ళు. అంతే. చెప్పేసేసి ఇప్పుడు అట్లా ఎక్కి చనిపోయాడు, ఉంటే ఏమైనా తెలీదు. తర్వాత వాళ్ళందరూ ఇబ్బందులు పడాల్సిందే కదా జైల్లో. ఇప్పుడు ఆ గాలిజనార్దన్ రెడ్డి గాని పేర్లు ఎందుకు, వీళ్ళందరూ బాధలు పడే చేసిన తప్పులకే ఫలితం. యూజర్ పెయిడ్, అంతే. యూజర్ పే చేయాల్సిందే ఆ వ్యవస్థను వాడు. అట్లా ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఏంటంటే కొంచెం తెలియని తను ఇన్నోసెన్స్. సార్ రామ్కి వాళ్ళు మన హెచ్ఎండి ఏమిచ్చింది, గవర్నమెంట్ ఏమిచ్చింది సుప్రీంకోర్టుకు రామ్కి కేసు విషయంలో, ఈ 75 కోట్ల విషయంలో? అసలు ఇది వెళ్ళలేదు కదా, స్టేట్ గవర్నమెంట్ వెళ్ళలే. ఎందుకంటే డిస్మిస్ అవ్వగానే సపరేట్ గా ఉన్నారంటే అక్కడ పెద్ద కుంభకోణం, స్కామ్. ఓకే. ఇప్పుడు ఆనరబుల్ జడ్జెస్ ఏం చెప్తారు, ఎమికబుల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా అని ఒక మాట వదులుతారు. వదిలితే వీళ్ళే ఉంటారు, మేము డబ్బులు కట్టేస్తాం, స్పీడ్ చెక్కిస్తాం అని వీళ్ళు చెప్తారు. అంటే కావాలనే ఓడిపోయారు కేసు. ఇప్పుడు కావాలనే మ్యాచ్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ లో ఓడిపోయి డిస్ప్లే ఎవడన్నా అప్పుడు దానికి కొంత ఖర్చు అవుతుంది. హెచ్ఎండి రిట్ అప్పీల్ వేసినప్పుడు కొంత ఖర్చు అవుతుంది. 1,50,000 పబ్లిక్ మనీ ఖర్చు పెడతారు. పబ్లిక్ మనీ ఖర్చు పెట్టి నువ్వు ఆర్డర్ నీ ఫేవర్ లో వచ్చిన తర్వాత నువ్వు కావాలని ఎందుకు సరెండర్ అవుతావు అవతల వాళ్ళకి? సింగిల్ రీజన్ ఏం చెప్పి రాశారు అందులో, 75 కోట్లు కట్టడం గురించే కదా. అవును. అవి కడతాను అండర్టేకింగ్ ఇచ్చారు కదా, కాబట్టి కేసు డిస్మిస్ చేస్తాం అని రాశారు రీజన్. ఇప్పుడు మార్చి 3 అంటే ఇప్పుడు ఎన్ని నెలలు? 6 నెలలు 5 నెలలు అయిపోయి 9వ నెల ఇది. అవును. 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. 3 నెలల లోపల నువ్వు కట్టనప్పుడు కంటెంప్ట్ అన్నయ్యాలి, లేదంటే సుప్రీంకోర్టు ఎస్ఎల్పి వేయాలి. ఈ రెండు వేయలేదు సార్. ఇప్పుడు వీళ్ళు దేనిపైన వేస్తారు చేస్తా సార్. ఇప్పుడు నేను గ్రూప్ 1 హైకోర్టు అది ఎగ్జామ్ రద్దు చేసింది, ప్రిలిమ్స్. దాని మీద సుప్రీంకోర్టు కాదు కదా, ఇంటర్నేషనల్ కోర్టు కూడా పోతారు గవర్నమెంట్. పోతుంది. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఉంది కదా, ఆల్రెడీ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ కదా అది. సీజే కోర్టులో అప్పీల్ చేస్తారు, రిట్ అప్పీల్. వీళ్ళు అవసరం లేదు కదా సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రామ్కి ఒక న్యాయం, నిరుద్యోగులకు ఒక న్యాయమా? ఇప్పుడు వాళ్ళు నువ్వు అన్యాయం చేసినామని పోయినరు, ఒకసారి ఒక జడ్జి చెప్పిండు, అయిపోయింది. ఇప్పుడు రామ్కి విషయాన్ని కాకుండా ప్రభుత్వాన్ని నష్టపోయినా కానీ నేను అప్పీల్కి పోను, నేను చెప్పను, నాకు పని లేదు, నాకు అవసరం లేదని నువ్వు కూర్చో అన్ని మూసుకొని కూర్చున్నావు. మరి నిరుద్యోగుల విషయంలో కసెందుకు అంత పగెందుకు పడతావు?
పగ అంటే ఇప్పుడు అది దాంట్లో ఏముంది, నిరుద్యోగులు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇవ్వలేదు కదా మాకు. నిరుద్యోగులు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఇంత నిరుద్యోగులారా ఎలక్ట్రాల్ బాండ్స్ ఇస్తే మనకు కూడా అప్పీల్కి పోరంట. అది ఇప్పుడు ఇండైరెక్ట్ గా indulging such illegal practices by the governments, by the parties. Judiciary also very playing limited role. ఇప్పుడు ఏం చేస్తారు, ఇందులో లక్కునెస్ ఏమన్నాయి, క్లాస్ ఏమన్నాయి చూడటానికి ఆయన బాగా బిగించి రామరాజు సొలిసిటర్ జనరల్ చేశాడు, బ్రహ్మాండంగా రాసి ఉంటాడు ఆర్డర్. ఏదో తాత్కాలిక స్టే వచ్చినా కూడా ఉపయోగం లేదని నిలబడి కేసితే. కానీ వీళ్ళు వెళ్తారు, షేమ్లెస్ వెళ్తారు, వీళ్ళు వెళ్ళేసి ఇరగ తీసే మాటలు చెప్తారు అక్కడ. అంతే, వీళ్ళ మీద బలహీనుల మీద. ఇప్పుడు నేను మీకు 1994 లో చిన్న అంటే కొద్ది ఇసుకించుకోండి ఏనండి, 89 లో నోటిఫికేషన్ ఇచ్చాడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ దిగిపోయే ముందు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భారీ నోటిఫికేషన్ ఇచ్చాడు ఆపి. ఇస్తే అక్కడ ఇచ్చి మళ్ళీ పని చేసేది ఏంటంటే తెలుగు మీడియానికి ఒక 10-15%, 7% నాకు గుర్తులేదు, ఈ వెయిటేజ్ అని చెప్పి ఒక జీవో కూడా పాస్ చేశాడు. చాలా మంది ఉస్మానియా సీట్లు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కూడా మా తెలుగు మీడియం క్లెయిమ్ చేసుకోవడం. 7% అంటే మంచి మార్కులు కవర్ అవుతాయి కదా ఆ టఫ్ కాంపిటీషన్ లో. వెయిట్ రాశాడు. రాసిన తర్వాత 93 డిసెంబర్ కి ప్రాసెస్ పూర్తయి ఇంటర్వ్యూ కాల్ లెటర్లు వచ్చినాయి. వచ్చేటప్పటికి ఇక్కడ ఐఏఎస్ గ్రూప్ 1 ల్యాబ్ ఏం చేసిందంటే ట్రిబ్యునల్ లో, అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో లేకుంటే హైకోర్టులోనూ ఛాలెంజ్ చేశారు దాన్ని. అసలు ఇంగ్లీష్ మీడియం కి తెలుగు మీడియం కి అసలు పార్టీ ఏంటి, అది బయాస్డ్, ఈ జియో ఇష్యూ చేయడం ఏంటని ఛాలెంజ్ చేశారంట. ఛాలెంజ్ చేస్తే జీవోని కొట్టేసింది ఉపేంద్రలాల్ వ్యాగ్రే అని ఒక ఆయన ఉండే. ఆయన చేసిన తర్వాత నేను ఆ ఉద్యోగాల పిచ్చిలో లేను కాబట్టి వీళ్ళు ఎవరో మెరిట్ మా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 సెలెక్ట్ డిస్కస్ చేసే లాస్ట్ రోజు చాలా మంది ఉండేవాళ్ళు. అందులో నేను తలదూర్చోండి కాదు. ఒకరోజు మెస్ నుంచి వస్తుంటే ఇప్పుడు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి ఉన్నాడు కదా, ముకుంద్ రెడ్డి వచ్చి, సార్ ఇప్పుడు మేము మాట్లాడుకోవడం కూడా జరలా, ఇది ఏం చేయాలంటే ఒకసారి మీ లెఫ్ట్ ఎమ్మెల్యేలతో మాట్లాడి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదా 302 సెక్షన్ ఏదో చెప్పాడు అసెంబ్లీలో రేజ్ చేయాలి సార్, ఇట్లా ఆ జీవో మీద మాకు చాలా అన్యాయం జరుగుతుంది. నేనేమన్నానంటే అది మీకు ఎందుకు ఆ జీవో ఎవరు ఇచ్చారంటే ఎన్టీ రామారావు ఇచ్చాడు అన్నాడు. మరి ఎన్టీ రామారావు అడగొచ్చు కదా అంటే, అబ్బాయి ఎన్టీ రామారావు ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యడు, దాని సంగతి మనం పట్టించుకోవట్లేదు, గండిపేటలో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. చెప్తే మేము అసలు జనరల్ నేను పట్టించుకోను కానీ ఏంది వీళ్ళంతా అడిగారు, అంత 4-5 పోగారు అడిగేసి అందరు మేధావులు. సరే రేపు పొద్దున్నే అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్దాం అని చెప్పి, ముందు మనకు అసలు పరిచయం లేదు వీళ్ళు ఎవరు కూడా, ఒక స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు 1-2 ఉన్నారు. నేను వెళ్ళి ముందు నర్ర రాఘవరెడ్డి గారి దగ్గర మహానుభావుడు చనిపోయాడు, ఆయన దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు, ఆయన చెంగుమని కూర్చుని దూకాడు, నేను ఎందుకు పెట్టుకుంటానని. ఆ తర్వాత బోడేపూడి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం సెలవు ఇచ్చారంటే, సార్ నేను అసెంబ్లీలో బీఎస్సీలో అసలు మనకేం అవకాశం ఇట్లేదు, కోట్ల విజయభారతి రెడ్డి గారి చీఫ్ మినిస్టర్ ఆయన కొడుకుని ఆ గబ్బూర్ వాళ్ళు కొట్టారు ఎక్కడ కర్నూలు పేపర్ మిల్ గొడవల్లో, నా కొడుకునే కొడతారా మీకు అపాయింట్మెంట్ నేను ఆయన తిప్పుతున్నాడు కాబట్టి అది ఏదైనా ఉంటే మీరు తెలుసుకున్నాను. అంతా ఆయన కుమారుడు వచ్చాడు బయటికి, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివా తెలుగు మీడియంకి ఇవ్వడం అన్యాయం అన్నాడు ఆయన. ఇంకా సరే అని చెప్పి మేము ఆ మాట చేతగానే విషయాన్ని చెప్పుకోవడానికి కొంచెం బాధ అనిపించి కాముకుంటే వీళ్ళు మళ్ళీ వచ్చారు, సార్ ఏం చేశారని. మేము ఈ విషయం డిస్క్లోజ్ చేయకుండా సరే రేపు మాట్లాడదామని అనుకుని ఆ తెల్లవారి పొద్దున్నే తిన్నగా కోట్ల విజయవాడ గారి దగ్గరికి ఆటో తీసుకుని వెళ్ళిపోయి యూనివర్సిటీ నుంచి 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్తే అక్కడ ఎవరో నిజంగా సీఎం అని కానీ పాపం ఎవరో లేరు జనం. ఆయన ఎక్కడ అప్పుడు గోల్కొండలో పోలీసులకి వీళ్ళకి ఎవరికి మిలిటరీ కొట్లాట జరిగిందని చెప్పి లా అండ్ ఆర్డర్ రివ్యూ పని మీద ఉన్నారు. సార్ కలవచ్చు 2 విషయాలు చెప్పారు. కాదరు పిల్లైన 2 ఉన్నారు ఓఎస్డీలు. సరే మేము కలిస్తే కలుస్తాం లేకపోతే లేదని చెప్పి ఒక పావు గంట తర్వాత నేను నా పేరుతో సీట్ రైస్ పంపించా. వెంటనే పాపం పిలిచారు ఆయన. పిలిచిన తర్వాత 4 నాతో ఉన్నవాళ్ళు సార్ నమస్తే అని వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఏం కావాలన్నాడు. ఇది తెలుగు మీడియం వెయిటేజ్ సమస్య సార్, ఇది అన్యాయం ఎంతమంది జరుగుతుంది అంటే 1,00,000 మంది జరగవచ్చు అన్నా. ఉత్తనే ఉత్తిమాట. వెంటనే ఆయన బెల్ కొట్టాడు. ఫైల్ పుటప్ చేసి మీ యూనివర్సిటీ రాబట్టి ఈ స్టూడెంట్స్ మాకు చెప్పారు మీరు ఏం చేశారు కానీ ఫైల్ సెక్రటరేట్ నుంచి ఆగమేఘం ఢిల్లీకి వెళ్ళిపోయింది, అప్లై సుప్రీంకోర్టుకి వేశారు. సరే సుప్రీంకోర్టు కొట్టేసింది, జియో చేయాలో మీరు చట్టం చేసుకోండి తెలుగు మీడియం వెయిటేజ్ కావాలంటే. ఇట్లా ఉంటాయి ఈ గవర్నమెంట్ పనులు. ఇది ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు తరానికి తెలియదు కదా. పెద్దోనికి ఒక న్యాయం ఉంటది,
చిన్నోళ్ళకు న్యాయం లేదు. రామ్కి ఒక న్యాయము, నిరుద్యోగులకు ఒక న్యాయం ఇలా కావాలన్నా కూడా న్యాయం జరగలే. తెలుగు మీడియం అనే వెయిటేజ్ ఆ జియో చేసిన పెద్ద మనిషి తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన కూడా పట్టించుకోవాలి. వీళ్ళకి ఏంటంటే దాని మీద కమిట్మెంట్ తక్కువ, అంతే, పవర్లు ఎక్కువ. ఏదో చేసిండ్రు. మేము అసలు మాకేం పని, మేము వెళ్ళి ఆ చీఫ్ మినిస్టర్ దగ్గర ఈ పని తీసుకెళ్లి అక్కడ ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం లేదు. మేము దాని కవరేజ్ ఏ పేపర్ లో కూడా రాయించుకోవాలి. పక్కా వాస్తవాలు ఇవన్నీ 31 సంవత్సరం కింద మాట. ఇట్లా ఉంటే ఇప్పుడు ఈ విద్యార్థులు ఉద్యమాలు చేసినా జరిగే పనులు అయితే అక్కడ ఎటువంటి అక్రమాలు జరిగిపోతూనే ఉన్నాయి. వీళ్ళు ఎవరు ఆపలేరు, చూడలేరు. ఇప్పుడున్న పరిస్థితులు అసలు చూడలేరు. ఒకటి ఏమైందంటే ఈసారి ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంలా కీలకంగా వీళ్ళ పాత్ర పోషించారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, అన్ని జరిగినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 పేపర్ లీక్ అయినా 22 లీక్ అయినా మౌనంగా భరించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మెల్లమెల్లగా, ఎందుకంటే వీళ్ళకి కూడా వీళ్ళ క్యాంపెయినింగ్ చేసి గెలిపించింది కదా, మెల్లమెల్లగా ఇప్పుడు తిరుగుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం మాత్రం 101% సార్ నిరుద్యోగులు భర్తలు అనుకుంటారు కంపల్సరీ తెలంగాణ. ఆ స్థాయి వస్తే సంతోషిస్తాం మనం. ఆ చైతన్యం ఉండి నిజం గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు అసలు టైట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఐసోలేటెడ్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఈ సెక్యూరిటీ మధ్యన ఉండిపోతున్నారు. 100 మంది పోలీసు బందోబస్తులు ఉంటున్నాయి. ఎవడు చేసినా కూడా ఉద్యమం ఏమైతుంది, నిష్ఫలం అవుతుంది. అదే ధర్నా చౌకులకి వెళ్ళి ధర్నా చేసినా పట్టించుకోడు ఎవడు. ఒక తిరుగుబాటు ఒక టైం వస్తుంది సార్. మీరు ముందు చెప్పిన చూస్తారు, మొన్న నాడు శ్రీలంక, నేడు నేపాల్, రేపు ఏంది అంటే ఒక సాచురేషన్ పాయింట్ దాటితే సార్ అవును మీకు మనం ఏమాపుతాం చెప్పండి. ఎవరైనా ఒకసారి ఆ పీక్ లోకి వెళ్ళటానికి యూత్ మొత్తం పార్టిసిపేట్ చేయాలా. అక్కడ యూత్ కి ఉద్యోగాలు, ఇక్కడ మన యూత్ కి ఏమైందంటే ఆ సాఫ్ట్వేర్ జాబులు ఉండడంలో ఒక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందులో అబ్జర్వ్ అయిపోయారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగులు అనేది చాలా లీస్ట్ పార్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ పార్ట్ ఏం చేసినా కూడా ఏమైంది, ఇది ఈజీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెప్తే వాళ్ళు ఏముంది, ఒక రోజు పొంగులే పాల పొంగు, ఒక మీడియా కవరింగ్ లేకపోతే ఏమి ఉండదు అంటే మీడియాని కంట్రోల్ చేశారంటే అయిపోద్ది అనే ఒక ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మన ఏంటంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే విప్లవం కాదు, క్వశ్చనింగ్ అనేది ఉంటే చాలు. అంతే, క్వశ్చనింగ్ ఎనాలిసిస్. నీకు ఇప్పుడు ఇన్నిసార్లు నిజంగా దరిద్రపు గ్రూప్ 1 ఇప్పుడు ఈ మధ్యకాలంలో 3 సార్లు 4 సార్లు క్యాన్సిల్ అవటం. 4 సార్లు సార్ క్యాన్సిల్ అయిందంటే ఒకసారి ఇంకోసారి రెక్టిఫై చేయాలి కదా వాళ్ళు. కనీసం తప్పులు ఎందుకు చేయట్లేదంటే ఆ గ్రూప్ 1 ఏపీఎస్సి టీజీపీఎస్సీ అనేవి బాగా కరప్టెడ్ అన్నట్టే కదా, హై కరప్ట్. అప్పుడు యూపీఎస్సీ 91 లో ఒకసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మీకు తెలుసా? యూపీఎస్సీ ప్రిలిమినరీ, అసలు యూపీఎస్సీ అనేది చాలా ఫుల్ ప్రూఫ్, చాలా పర్ఫెక్ట్ ఉండదని అందరు నమ్ముతారు. 91 లో ఒకసారి ప్రిలిమినరీ క్యాన్సిల్ చేశారు. చంద్రశేఖర్ ప్రధానమంత్రి పివి నరసింహ రాలేదు, మేలో జరిగింది, జూన్ లో క్యాన్సిల్ చేశారు. అట్లా ఏంటంటే దేనిని నమ్మే పరిస్థితి లేదు. రిక్రూట్మెంట్ బోర్డులు ఆర్ఆర్బి గానీ బిఎస్ఆర్బిలు గానీ ఎస్ఎస్సీలు గానీ అయిపోతున్నాయి. ఈ హై లెవెల్ ఏంటంటే నా మంత్రి ఇప్పుడు ఒక పెద్ద మినిస్టర్ ఉంటాడు, 4 ఐఏఎస్ చేయాలంటే ఖచ్చితంగా కోటా ఉంటది. ఇట్లా ఈ గ్రూప్ 1 లో కూడా ఎమ్మెల్యేల చుట్టాలు, వీళ్ళు గ్రూప్ 2 లో ఎమ్మెల్యేల చుట్టాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో ఒక 10-5% ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ వీళ్ళు కోటా అలాట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎవడో ఎట్లా ప్రివెంట్ చేయాలంటే కోర్టులు బాగా యాక్ట్ అవుతాయి. ఇంతకు ముందు అయ్యే కావు, 4 సార్లు క్యాన్సిల్ చేసినాయి. దాని చూసారు వీళ్ళు బుద్ధి తెచ్చుకోవట్లా. బుద్ధి తెచ్చుకొని ఆ తప్పులు జరగకుండా చేయటం అనేది పెద్ద పని కాదు. అంతా ఆన్లైన్ సిస్టమ్ కొత్తగా చేసి ఏదో వచ్చింది కదా. ఇప్పుడు నిన్న వచ్చిన జడ్జిమెంట్ మీద సార్ వీళ్ళు అప్పీల్ కి పోకుంటే బుద్ధి వచ్చినట్టే, అప్పీల్ కి పోతే బుద్ధి రానట్టే. ఖచ్చితంగా పోతారు. ఖచ్చితంగా పోకుండా ఉంటే వార్త రొటీన్ అది. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ లేదా అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసి సలహాలు అయ్యే కదా. ఏముంది వాళ్ళకి నష్టం ఉంది, బిల్లులు రావాలి కేసులు వేయాలి. అంతే, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కంటే ముందు ఇంట్రెస్ట్. అది కాదు సార్, గవర్నమెంట్ అడ్వకేట్లు కాదు, ప్రైవేట్ కూడా పట్టుకొచ్చింది మన టీజీపీఎస్సీ. మరి అది బయటకెళ్ళి అంటే సుపారీ అడ్వకేట్లు డ్రామా ఎవరన్నా బయటకెళ్ళి కూడా పట్టుకొచ్చిండ్రు. ఆయన డ్రామా శేషాద్రి నాయుడు ఇప్పుడు కేసీఆర్ కూడా ఏదో కేసులో ఉన్నట్టున్నాడు. అట్లా సార్, డ్రామా ఏదో వలుకుద్ది. ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన అసలు హైకోర్టులో చేయకూడదు.
యాక్చువల్గా ఏంటంటే హైకోర్టు రిటైర్ అయిన జడ్జి హైకోర్టులో చేయకూడదు, సుప్రీంకోర్టులోనే. ఆయన అయితే రిటైర్ అయిన జడ్జి అని నేను అనుకున్నాను, నాకు తెలిసిన నాలెడ్జ్లో. మరి ఆయన సుప్రీంకోర్టులో చేసినోడు హైకోర్టుకు రావడం అంటేనే ఒక దరిద్రం. మరి ఈ కేసులో వచ్చి రిప్రజెంటేషన్స్ ఇప్పుడు ఈ టీజీపీఎస్ లో ఆయనే పార్టిసిపేట్ చేశాడా? నాకు పేరు తెలియదు సార్, నాకు పేరు తెలియదు. మరి ఎవరు వచ్చినా కానీ ప్రైవేట్ కి తీసుకొచ్చి పెట్టిందని వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఈ రామ్కీ కౌన్సిల్ ఉన్నాడు కదా, ఆయన కూడా తెలంగాణ ఎగ్నిస్ట్ గా తెలంగాణ ఫేవర్ కూడా వెళ్తుంటాడు చాలా కేసులు. ఇప్పుడు హెచ్సియు కేసులో ఇప్పుడు అంతకుముందు తెలంగాణలో హెచ్సియు ఎగ్నిస్ట్ కూడా గవర్నమెంట్ ఎగ్నిస్ట్ కూడా రిపేర్ చేశాడు. ఏదో పిల్లు ఏదో ఉంటే ఆ పిల్లు సుప్రీంకోర్టు అంటే పట్టించుకోండి సుమోటోలో యాక్ట్ అయింది కాబట్టి ఎంత ఎట్లా ఉందంటే అసలు ఆడే వీడియో అపోజిషన్ లేదు, రూలింగ్ లేదు, నెక్సెస్ బిట్వీన్ ఆల్ ది పార్టీస్. ఈ పబ్లిక్ ఏమో ఇప్పుడు ఐసోలేటెడ్ ఓట్ల వరకే తప్ప రోల్ ఎక్కడ కనపట్టలేదు. ఉద్యమాల్లో చేసినా పట్టించుకోవడం లేడు, కోర్టులో చేసినా పట్టించుకోవడం లేడు. బాగా దాని మీద వీక్ అయిపోయింది వ్యవస్థ. వీళ్ళకి నైతిక విలువలేనే. ఇప్పుడు అక్కకి అసలు ఈ క్విడ్ ప్రో కో నువ్వు ఇవాళ కేసు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు తీసుకున్న ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు తీసుకున్నావు ఒక సమాధానం చెప్పి. ఎన్ని పేర్లొద్దు ఊర్లొద్దు. నువ్వు 2022లో నీ ఎన్ని ఉన్నాయి, కోటి లెక్క ఎన్ని వచ్చినాయి ఏసీసీకి? ఎన్ని హైదరాబాద్ నుంచి వెళ్ళినాయిగా. ఎందుకు తీసుకున్నావు హైదరాబాద్ నుంచి? ఏ లాభాపేక్ష లేకుండా, ఎటువంటి రిటర్న్స్ లేకుండా ఆడు అప్పులు తెచ్చో లేకపోతే మోసం చేసి సంపాదించిన డబ్బులు నీకు ఎందుకు ఇచ్చాడు? ఒకటి సార్, ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ సంబంధించి ఒక పెద్ద కేసు నేను హైకోర్టులో అనే వివరాలు చెప్పలే, ఇప్పుడే చెప్పా. ఒక మొదటి వాళ్ళైనా చెప్తా. హైకోర్టులో చేసిన సార్, చాలా పెద్ద కేసు పెట్టిన ఎలాంగ్ విత్ ప్రూఫ్స్. దీని మీద ఖచ్చితంగా నెక్స్ట్ ఒక డిబేట్ పెడదాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మిత్రులారా, ఇది ఇప్పుడు క్విడ్ ప్రో ఏంటంటే ఇప్పుడు ఏసీబీ అంబాసిడర్ ఉన్నారు. మీరు అంబాసిడర్ క్విడ్ ప్రో గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఫార్ములా ఈ రేస్ వల్ల హెచ్ఎండిఏకు 75 కోట్ల నష్టం వచ్చింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇటీవల సుప్రీంకోర్టుకు మేము ఆల్రెడీ రాసిచ్చినామని 75 కోట్లు రామ్కి అంటే ఇప్పుడు వడ్డీతో సహా 2028నే ఆయన అండర్టేకింగ్ రాసిచ్చిండ్రు. మరి ఇప్పటికి ఎన్ని పైసలు రావాలి? ఆయన దగ్గర ఎందుకు వసూలు చేస్తలేరు? ఆయన దగ్గర మరి ఎందుకు అప్పీల్కు పోలేదు? ఒకటి, ఎందుకంటే ఆయన ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీకి. ఎవరి ద్వారా ఇచ్చిండ్రు? చెన్నై గ్రీన్ వుడ్ సంస్థ ద్వారా, ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇచ్చి. ఇది ఎక్కడ ఉన్నది? రామ్కి ఆఫీసులోనే ఉన్నది. ఈరోజు రామ్కి చాలా ఆక్యుపై చేసింది హైదరాబాద్ను, తెలంగాణ చాలా వరకు ఆక్యుపై చేసింది. పెద్ద పెద్ద వర్కులు, కాంట్రాక్టులు అన్నీ కూడా ఈరోజు వాళ్ళే. నెంబర్ 1. రెండవది, ఇప్పుడు రామ్కి మీద మనం బాగా అర్థం చేసుకోండి మిత్రులారా, రామ్కి మీద అప్పీల్కు పోలే కదా. ఇది ఎట్లయితే కానీ అప్పీల్ చేయలే కదా, మార్క్స్లు అయింది, దీని మీద అప్పీల్ అయ్యే కదా. ఇప్పుడు గ్రూప్ 1 మీద నిన్న హైకోర్టు ప్రభుత్వానికి సింగిల్ బెంచ్ ఇది ప్రిలిమ్స్ రద్దు చేసినట్టు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే పైసలు మాకు అవసరం లేదు, మేము అప్పీల్కి పోమని పోకుంటున్నారు. మరి నిరుద్యోగుల దానిపైన మీరు అప్పీల్కి పోవద్దు కదా. అశోక్ సార్ ఏమంటాడంటే, అశోక్ గారు అంటే అడ్వకేట్ అశోక్ గారు, ఆయన ఏమంటాడంటే మరి నిరుద్యోగులు ఎలక్ట్రల్ బాండ్స్ ఇయ్యరు కాబట్టి వీళ్ళ మీద పోతారు అని ఆయన అంటాడు. నిరుద్యోగులు ఎలక్ట్రల్ బాండ్స్ ఇయ్యరు కాబట్టి వీళ్ళు పోతారు అంటారు. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అనైతికం, ఇది ఏదో లాభం ఇయ్యనికే ఇచ్చినట్టు అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇవన్నీ వాపస్ ఇచ్చేయమని అన్నారు. మరి ఇవన్నీ పార్టీ వీళ్ళంతా వాపస్ ఇచ్చిండ్రా? రామ్కీకి కాంగ్రెస్ పార్టీ వాపస్ ఇచ్చిందా? లేకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నోళ్ళు ఋత్విక్ కంపెనీ ఏదో సీఎం రమేష్ది, ఆయన దానికి వాపస్ ఇచ్చిండ్రా ఎలక్ట్రాల్ బాండ్స్? ఈరోజు మేయా కృష్ణారెడ్డి 150 కోట్ల ఎలక్ట్రాల్ బాండ్స్ వాపస్ ఇచ్చిండ్రా? అంటే ఇది ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క విధంగా పోతుంది. లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లా ఈయన కేటీఆర్ క్విట్ ప్రో పాల్పడ్డది చేసినారంటే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 100% జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్స్, మెగా కన్స్ట్రక్షన్స్ కేక్ కట్ చేసుకున్నారని. ఈ వివరాల మీద నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా నేను మీ ముందుకు వస్తా. ఈరోజు ఏందనంటే ఒకటి, నేను అసలు అవినీతి పైన తెలంగాణ ఎటుపోతుంది